హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనండి మీ సంధ్యనండి. ఇదైతే 5th డే వినాయకుడి నిమజ్జనం రోజు అండి. మేమైతే 5th డేకే నిమజ్జనం అయితే చేసాము. అంటే నిన్నటి బ్లాగేనండి ఇది. పార్ట్ 1 అది పార్ట్ 2 వైజ్ ఉంటుంది చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అందుకే నేను పార్ట్స్ ఆఫ్ 2 భాగాలుగానైతే నేను పెట్టానండి వినాయకుడి నిమజ్జనము. ఇంకా వినాయకుడి నిమజ్జనం రోజు ఇంకా ఈవినింగ్ అయితే ప్రసాదాలు స్టార్ట్ చేయాలి కదండి దేవుడికి. ఇంకా నేనైతే లెమన్ రైస్ చేస్తున్నానండి దేవుడికి. అయితే లెమన్ రైస్ కోసం అయితే రైస్ వండానండి, పక్కకు పెట్టాను. ఇంకా లెమన్ రైస్ తాలింపు అయితే వేస్తున్నాను చూడండి. ఇంకా వీడియోస్ అయితే ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ప్లీజ్ అండి. నన్ను అయితే ఈ వీడియో ద్వారా ముందుకు తీసుకెళ్ళండి, రీచ్ అయ్యేలా చూడండి. ఇంకా నేను అనుకున్న ఏం చేరేలా మీరైతే చూడండి. ఇంకా నేనైతే ఇది లెమన్ రైస్కి అయితే తాలింపు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఒక్కొక్కటి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ అనేది మీకు కూడా తెలియాలి కదా, ఏమేమి చేసామనేది. ఇక్కడైతే నేను లెమన్ రైస్కి అయితే జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ లెమన్ వాటర్ అండి ఇవైతే ప్రిపేర్ చేశాను. నేనైతే చింతపండు పులిహోర చేయలేదులేండి, ఎందుకంటే నాకు దాని గురించి అంతగా ఐడియా లేదు. ఒకవేళ తెలుసుకొని అయినా చేయొచ్చు, బట్ ఏంటంటే అది ప్రాసెస్ అండి. ఇంకా నేను ప్రాసెస్తో కూడింది అయితే పెట్టుకోలేదులేండి, ఎందుకంటే నాకు అయినంతలో చేయడానికి నేనైతే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే అప్పటికే నాకు ఓపిక లేదండి, చాలా కొంచెం పేషెన్స్ అనేది అవుట్ అయిపోయిందండి. అంటే చాలా టైర్డ్ అయిపోయింది బాడీ వర్క్ చేసి. ఇంకా నేను చేయలేకపోయాను. ఇంకా దేవుడు వెళ్తున్నాడు కదా, వెళ్ళే రోజు దేవుడికి మనం హ్యాపీగా సంతోషంగా ఒక నైవేద్యం అన్నా చేయాలన్నట్టు నేనైతే ఇంకా దేవుడికైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా బయట నుండి ఒక స్వీట్ తెప్పించానులేండి, ఇంకా అరటిపండు స్వీటు. అండ్ మా చిన్నతనైతే జిలేబీ తీసుకొచ్చిందండి. ఇంకా 4 రకాల ప్రసాదాలు అయితే మేము చేసి దేవుడికి అయితే పెట్టామండి. ఇంకా దేవుడు పోయే రోజు అయితే చాలా బాధ అనిపించింది. మా పాప అయితే చాలా బాధపడిందండి. మా పెద్ద పాపం అసలు తను ఎంజాయ్ కూడా చేయలేదండి. దేవుడు పోతున్నారని బాధలు అయితే పోయింది, పడుకుంది. ఇంకా అంటుంది, మమ్మీ నాకు భయం నాకు బాధ అనిపిస్తుంది, మమ్మీ బాధ అనిపిస్తుంది దేవుడు పోతుంటే అని చెప్తుండండి. కానీ చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు కదండి, ఎప్పుడైనా దేవుడు పోవాల్సిన వాడే కదా, ఇక్కడ ఉండాల్సిన వాడైతే కాదు కదండి. ఇంకా నేను అన్నా లేదు నాన్న, ఇంకా దేవుడిని హ్యాపీగా పంపాలి మనం, అట్లా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తారు అనేసి అయితే నేను చెప్పాను. ఇంకా నేనైతే లెమన్ రైస్ అయితే చూడండి ఎంత బాగుందో, నాకు చూస్తేనే తినాలనిపిస్తుంది. పర్ఫెక్ట్గా సెట్ అయింది. కొంచెం సాల్ట్ తక్కువైందండి. ఇంకెందుకు సాల్ట్ తక్కువైనా తినొచ్చు, కానీ సాల్ట్ ఎక్కువైతే మనం తినలేం కదా, అందుకనేసి నేను సాల్ట్ అయితే కొంచెం తక్కువనే వేసానండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే లెమన్ రైస్ అండ్ స్వీటు అండ్ జిలేబీ ఇంకా అరటిపళ్ళ ప్రసాదం అయితే పెట్టిన తర్వాతకి ప్రసాదం అయితే నేను ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేసేసి ఇంకా కిందికి పూజకైతే వెళ్తున్నాను చూడండి. ఇంకా మా పెద్ద పాప చిన్న పాపతోనే, మా చిన్న పాప చూడండి ఎంత బాగుందో అసలు. దాని ఓవర్ యాక్షన్, ఇంకా వేషాలు, వాళ్ళ అక్క ఏం చేస్తే ఆమె అదే చేస్తుందండి. ఇంకా డబ్బింగ్ అండి. నేను మా పెద్ద పాపకి ఇంకా చేతిలో పట్టుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఇచ్చాను. ఇంకా తను వచ్చి పోటీకి మమ్మీ నాకు ఇవ్వవా అనేసి అయితే ఇంకా తను అరవడం అండి. ఇంకా మళ్ళీ తనకు కొన్ని ఇచ్చాం. వాళ్ళ అక్క ఏం చేస్తే తను కూడా అదే చేస్తుందండి. వాళ్ళ అక్క కూర్చుంటే కూర్చుంటుంది, వాళ్ళ అక్క పడుకుంటే పడుకుంటుంది. వాళ్ళ అక్క ఏం చేస్తే అదేనండి డబ్బింగ్ అండి మా పాప. ఇంకా మేమైతే దేవుడి దగ్గరికి ప్రసాదాలు తీసుకెళ్ళి కిందనైతే మళ్ళీ ప్రిపరేషన్, దేవుడికి పూజ చేయడానికి అవన్నీ ఉంటుంది కదా, అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ అన్న దేవుడు నిమజ్జనం చేయడానికైతే ఇంకా అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. మేమైతే దేవుణ్ణి ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నామండి. ఎందుకంటే ఇంట్లో మంచి వాటరు, మన ఇంట్లో దేవుడు నిమజ్జనం అవుతాడు అనేసి మేమైతే దేవుణ్ణి ఇంట్లోనే నిమజ్జనం చేసామండి. చూడండి, నిమజ్జనం చేయడానికి ముందు ఇంకా అత్తయ్య అన్న ఇద్దరైతే దేవుడికి ఇట్లా డెకరేట్ చేశారు. ఇంకా డెకరేట్ చేసిన తర్వాతకి ఇందులో పసుపు, కుంకుమ, గంధము అండ్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ వేశారు. అక్కడ ఆ వర్క్ జరుగుతుంటే ఇక్కడ నేను మా అత్తయ్య మాత్రం దేవుడికి హారతిస్తున్నామండి. చూడండి, ఇంకా ఎవరు పని వాళ్ళనే ఉన్నారు, ఎందుకంటే ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే స్పీడ్గానైతే మేము చేసామండి. ఇంకా అక్కడ పూజ జరుగుతుంది, అక్కడ అన్నయ్యనేమో నిమజ్జనం కోసం అవన్నీ చేస్తున్నాడు.
రేపు పార్ట్ 2లో కూడా వస్తుందండి నిమజ్జనంది. ఇది పార్ట్ 1 ఇలా పూజల వరకు అండి. రేపు నిమజ్జనము అండ్ డ్యాన్స్ వీడియోస్ అయితే కనిపిస్తాయండి. బోరింగ్ అనుకోకండి. నా వీడియోస్ని అయితే కొంచెం ఓపిక తెచ్చుకొని పేషెన్స్తో అయితే చూడండి ప్లీజ్ అండి. మీ యొక్క వ్యూస్ అండ్ మీ యొక్క సబ్స్క్రైబర్ నాకు ఎంతో చాలా విలువైందండి, చాలా హెల్పింగ్ అనేది నేను చెప్తాను. దాని తర్వాతకైతే మరి హారతి ఇవ్వడం తర్వాత వదినైతే అక్కడ కూర్చుందండి. ఇంకా తర్వాతకైతే మళ్ళీ ఇక్కడికి వచ్చామండి దేవుడు డెకరేషన్ చేయడానికి. ఇంకా ఇక్కడ నేను అక్కనైతే ఫొటోస్ దిగుతున్నాము. కొన్ని ఫొటోస్ డైలీ దిగాం కదా, ఆ ఫొటోస్ ఉండాలనేసి అయితే మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా రోజు దిగిన దాంట్లోనే ఫొటోస్ దిగుతున్నాం. ఫొటోస్ దిగిన తర్వాతకి ఇక్కడ మా సన్నీ అండి, చిన్నత్త వాళ్ళ బాబు, స్మార్ట్ బాయ్ అండి. ఈయన స్మార్ట్ సన్నీ అండి. నాకు చాలా ఇష్టం ఈ పర్సన్ అంటే. ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడతాడు నాతో కూడా. ఇంకా ఈ అబ్బాయి అయితే ఇక్కడ పూజ చేస్తున్నాడు. నిమజ్జనం అంతా తిను. ఇంకా మా హస్బెండే కనిపిస్తారు చూడండి. తన దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు గట్టిగా. ఇంకా మంచి లైఫ్ పొజిషన్లో ఉండాలని ఇంకా నేను అక్కడో క్లిప్ వీడియో అయితే తీశాను. ఇగో ఇక్కడైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మా చిన్నత్త అయితే తిరుగుతుంది. ఇగో ఇక్కడ మా లడ్డు మా చిన్నత్త వాళ్ళ కూతురు అంటే ఇందాకలా మొక్కుకున్న అబ్బాయి. ఇగో ఈ అక్క, ఈ పాప, ఇద్దరు అక్క అండ్ తమ్ముడు అండి. వీళ్ళైతే ఈ దేవుడికి మొక్కుకుంటున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా పూజ చేయడానికి అయితే ఈ లడ్డు పాప చేసిన తర్వాతకి మా హస్బెండ్ చేస్తానైతే అక్కడ నిల్చున్నాడండి. ఒకరికొకరు పూజలు అయితే మేము చేసుకుంటున్నాం. మేము పంతులను ఏం పిలిపించలేదులేండి, మా వరకు మేమే యూట్యూబ్ ద్వారానైతే మేము పూజ చేసుకున్నాము. చూడండి తన్ని వీడియో తీస్తా అంటే ఎట్లా ఎక్స్పోజింగ్ ఇస్తున్నాడు ఆ బాబు అయితే. ఆ బాబు అలానే చేస్తాడండి సన్నీ బాబు. ఇంకా మేమైతే నిమజ్జనానికి అన్నీ రెడీ చేసుకున్నామండి. మేము ఇంట్లోనే నిమజ్జనం చేసామండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి నిమజ్జనం చూడడం. చాలా బాగా అయింది నిమజ్జనం అయితే. దేవుడు కూడా ఎంత కన్నుల విందుగా కనుసొంపుగా ఉన్నాడు అసలు. నాకైతే ఎంత బాగా అనిపించిందండి. ఇంకా చూడండి నా వీడియో మీరు దేవుని నిమజ్జనం చూడండి ఎలా చేసామో. ఇంకా ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.